చెప్పించి కొట్టాలనిపిస్తుంది. ఆ వార్త రాసిన సాక్షి ఊరిని కూడా ఇదిగో వాడే వీడు, వాడి ప్రొఫైల్ వాడి ఫోటో చూపిస్తుంటే వీడు నిజామాబాద్ జిల్లా బద్దం అశోక్ రెడ్డి. వాడు వేసిన పోస్ట్ ఏంటి, వంగలగూడ దగ్గరను ఉద్దేశించి ఇదిగో రే ఎవర్రా పెన్షన్ రాయమంటే దీన్ని వస్తావా అని అడిగారంట. ఎప్పుడు వేసాడు ఇది? జూలై 14, 2023. తర్వాత తెలుగుదేశం కార్యకర్త స్వాతిరెడ్డిని ఉద్దేశించి ఇక్కడ నేను చదవలేను కానీ ఇక ఏముందరా అని చెప్పేసి అదో పదం మనం వాళ్ళం. ఒక్క ఛాన్స్ ఇస్తావా ఊరందరికీ శ్రద్ధ వినిపించేలా చేస్తాను, టపాసులు పేల్చేయ్యా అని చెప్పేసి అని బ్రాకెట్లో పెట్టాడు. వీడు పోస్టులు ఆడింట్లో ఆడమ్మకి ఆడి పిల్లానికి చూపించింది చెప్పించి కొడతారు. వాడు మాట్లాడిన మాటలు వాడు వేసే పోస్టులు ఈ రెండే కాదు, ఇంకా ఇలాంటి 100 ఉన్నాయి వాడి ప్రొఫైల్లో. అన్ని కొత్తముడా ఏమని రాసేవి ఇక్కడ? ఆగని తప్పుడు కేసులా, వేధింపులా, అరెస్ట్లా. ఆడు వేసిన పోస్టులు ఏంటి ఇక్కడ కనబడుతున్నా నీ కంటికి? ఏమంటే మహిళలను ఉద్దేశించి ఇలా మాట్లాడినాడు. నన్ను అడిగితే కనుక మనిషికి అది పశువాడు. ఆడిని ఇదిగో వీడే ఆడాడు. అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? ఆడేసిన పోస్టులు చూశారు కదా. మరి మీరు తల గుడ్డికి ఎలా సమర్థిస్తారండి? కడుపుకు అన్నం తినేది పెంట, నాకు అర్థం కావట్లా. అలాంటి ఎదవల్ని బోకెదవల్ని పెంచి పోషించింది కాకుండా ఇవాళ అరెస్టులు చేస్తే తప్పుడు కేసులే, అలా శుద్ధపూసలు, అలా అమాయకులే. నీకైనా సిగ్గాని అనిపిస్తుందా? పైగా ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త రాసుకొచ్చాడు. ఇంటీరియర్ కరెంట్ అంటే ఇది వేసాడంట. ఆడోక పనికి మళ్ళీ అటవా ఆడి అయ్యని మార్పింగ్ అంటూ లేదు. లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎప్పుడు మార్పింగ్లే. గత ప్రభుత్వంలో నెల జీతం తీసుకుంటూ మరి మార్పింగ్లు ఫోటోలు గట్ట వేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కించపరిచేవాడు. అన్నీ మార్పింగ్లే. మహిళల పట్ల అసభ్యకరంగా అన్నీ మార్పింగ్లే. వీళ్ళందరూ కూడా వీళ్ళకి అమాయకులు, ఉత్తములు, ఏమీ తెలియని శుద్ధపూసలు. చాలా రాసుకొచ్చాడు. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 13 కేసులు నమోదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష కట్టిన సర్కారు. ప్రశ్నించిన వారందరినీ పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్తున్న వైనం. పలు చోట్ల కుటుంబ సభ్యులకు ఆచూకీ చెప్పని పోలీసులు. చెప్పపోయినా పర్లేదు ఇలాంటి యాదవుల్లో. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఫిర్యాదులు. మరో ఆలోచన లేకుండా కేసులు కడుతున్న కాకీలు. మరి కడతారంటే మహిళలపైన ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఇలాంటి యదవలను చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. వాళ్ళని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. సమాజం ఎటుపోతప్పుడు ఈ యదవలకి ఏమైనా కిరీటాలు పెట్టాలంటే, లేకపోతే మీ హయాంలో పెట్టేశారు కిరీటాలు. ఎవడు ఎన్ని ఎక్కువ బూతులు మాట్లాడితే అడిగి పదవులు తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకున్నారు. అన్నీ ఏమైంది? ఆడామాయికుడా ఒకడని ఇద్దరని కాదు, మొత్తం అంతా అదే బ్యాచ్ కదా. మనకి మన ఎదలు పైగా ఎదలు వచ్చి ఇక్కడ సొలువు ఉపన్యాసాలు చెప్పడం ఇక్కడ మనకి. పోర్టులు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ సీప్లెంతో నాటకాల. చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్ళి తగలాడు. ఎందుకు ఈ పనికిమాల పేపర్ స్టేట్మెంట్లు అంటున్నా? అసెంబ్లీకి మాత్రం వెళ్ళంటండి. అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక మాట మాట్లాడలేడు మైక్లో. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తాడు. ఎందుకు వెళ్ళవాయంటే నాకు మైక్ ఎవరు? స్పీకర్ గారే పిలుస్తున్నారు. అయ్యా రండి అయ్యా, నీకు మైక్ ఇస్తాను, అవకాశం కల్పిస్తాను, మాట్లాడు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు అంటుంటే ఈ పిరికోడు మాత్రం వెళ్ళండి. ఇక్కడ మాత్రం పేపర్ ఫుల్ మాట. రోజు నేను ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి తగలాడు. ప్రజలు నేను ఎన్నుకున్నది ఊరి మీద తిరగతానే కాదు, నేను నియోజకవర్గ సమస్యలో అసెంబ్లీలో పోరాటం చేస్తామని వాటిపైన. పైగా ప్రతిపక్ష నేతగా నీకు నువ్వే ప్రకటించేసుకున్నావు కదా. పోనీ అలాగైనా సరే వెళ్ళి తగలాడు. వెళ్ళి రాష్ట్ర సమస్యలపైన పోరాటం చెయ్యి, మాట్లాడు. నేను ఎవడో కొట్టాడు అక్కడ అసెంబ్లీలోని, నేను ఎవడో కొట్టాడు అలాగని చెప్పేసి నేను ఎవడో బూతులు తిట్టడు. ఏ తెలుగుదేశం నాయకుడు కానీ, మంత్రులు కానీ ఎవరో కూడా నేను అసెంబ్లీలో ఒక్క బూతు పదం మాట్లాడరు. నన్ను డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. నీ ప్రభుత్వం అనుకుంటున్నావు ఏంటి? నీ హయాంలో అయితే మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించేసావు. అందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కనే సభలో ఉంచి 30 ఏట దాడి చేయించావు. అప్పుడు అలా చెప్పించి కొట్టాలనిపిస్తుంది. ఆ వార్త రాసిన సాక్షి ఊరిని కూడా ఇదిగో వాడే వీడు, వాడి ప్రొఫైల్ వాడి ఫోటో చూపిస్తుంటే వీడు నిజామాబాద్ జిల్లా బద్దం అశోక్ రెడ్డి. వాడు వేసిన పోస్ట్ ఏంటి, వంగలగూడ దగ్గరను ఉద్దేశించి
ఇదిగో, రే ఎవర్రా పెన్షన్ రాయమంటే దీన్ని వస్తావా అని అడిగారంట. ఎప్పుడు వేసాడు ఇది? జూలై 14, 2023. తర్వాత తెలుగుదేశం కార్యకర్త స్వాతిరెడ్డిని ఉద్దేశించి, ఇక్కడ నేను చదవలేను కానీ ఇక ఏముందరా అని చెప్పేసి అని అదొక పదం మనం వాళ్ళం. ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఊరందరికీ శ్రద్ధ వినిపించేలా చేస్తాను, టపాసులు పేల్చేయ్యా అని చెప్పేసి అని బ్రాకెట్లో పెట్టాడు. వీడు పోస్టులు ఆడింట్లో ఆడమ్మకి ఆడి పిల్లానికి సిప్పించి కొడతారు. వాడు మాట్లాడిన మాటలు వాడు వేసే పోస్టులు ఈ రెండే కాదు, ఇంకా ఇలాంటి 100 ఉన్నాయి వాడి ప్రొఫైల్లో. నీకు ఉత్తముడా ఏమని రాసేవి ఇక్కడ? ఆగని తప్పుడు కేసులా, వేధింపులా, అరెస్ట్లా, ఆడు వేసిన పోస్టులు ఏంటాయి ఇక్కడ కనబడుతున్నా నీకు కంటికి? ఏమంటే మహిళలను ఉద్దేశించి ఇలా మాట్లాడినాడు. నన్ను అడిగితే కనుక మనిషికి అది పశువాడు. ఆడిని ఇదిగో ఈడే ఆడేవాడు. అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? ఆడేసిన పోస్టులు చూశారు కదా. మరి మీరు తల గుడ్డికి ఎలా సమర్థిస్తారండి? కడుపుకు అన్నం తినేది పెంట, నాకు అర్థం కావట్లా. అలాంటి ఎదవల్ని బోకెదవల్ని పెంచి పోషించింది కాకుండా ఇవాళ అరెస్టులు చేస్తే తప్పుడు కేసులే, వాళ్ళ శుద్ధపూసలు, వాళ్ళ అమాయకులే. నీకైనా సిగ్గాని అనిపిస్తుందా? పైగా ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త రాసుకొచ్చాడు. ఇంటీరియర్ కరెంట్ అంటే ఇది వేసాడంట. ఆడోక పనికి మళ్ళీ అథవా ఆడి అయ్యని మార్పింగ్ అంటూ లేదు. లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎప్పుడు మార్పింగ్లే. గత ప్రభుత్వంలో నెల నెల జీతం తీసుకుంటూ మరి మార్పింగ్లు ఫోటోలు గట్ట వేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కించపరిచి చూడాడు. అన్నీ మార్పింగ్లే. మహిళల పట్ల అసభ్యకరంగా అన్నీ మార్పింగ్లే. వీళ్ళందరూ కూడా వీళ్ళకి అమాయకులు, ఉత్తములు, ఏమీ తెలియని శుద్ధపూసలు. చాలా రాసుకొచ్చాడు. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 13 కేసులు నమోదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్షగట్టిన సర్కారు. ప్రశ్నించిన వారందరినీ పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్తున్న వైనం. పలు చోట్ల కుటుంబ సభ్యులకు ఆచూకీ చెప్పని పోలీసులు. చెప్పబోయినా పర్లేదు ఇలాంటి యాదవులు. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఫిర్యాదులు. మరో ఆలోచన లేకుండా కేసులు కడుతున్న కాకీలు. మరి కడతారంటే మహిళల పైన ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఇలాంటి యదవలను చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. వాళ్ళని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. సమాజం ఎటుపోతప్పుడు ఈ యదవలకి ఏమైనా కిరీటాలు పెట్టాలంటే, లేకపోతే నీ హయాంలో పెట్టేశారు కిరీటాలు. ఎవడు ఎన్ని ఎక్కువ బూతులు మాట్లాడితే అడిగి పదవులు తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకున్నారు. అన్నీ ఏమైంది? ఆడామాయికుడా ఒకడని ఇద్దరని కాదు, మొత్తం అంతా అదే బ్యాచ్ కదా. మనకి మన ఎదలు పైగా ఎదలు వచ్చి ఇక్కడ సొలువు ఉపన్యాసాలు చెప్పడం ఇక్కడ మనకి. పోర్టులు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ సీప్లేన్తో నాటకాల. చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అసెంబ్లీకి వెళ్ళి తగలాడు. ఎందుకు ఈ పనికిమాల పేపర్ స్టేట్మెంట్లు అంటున్నా? అసెంబ్లీకి మాత్రం వెళ్ళంటండి. అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక్క మాట మాట్లాడాడు మైక్లో. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తాడు. ఎందుకు వెళ్ళవాయంటే నాకు మైక్ ఎవరు? స్పీకర్ గారే పిలుస్తున్నారు. అయ్యా రండయ్యా, నీకు మైక్ ఇస్తాను, అవకాశం కల్పిస్తాను, మాట్లాడు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పంటుంటే ఈ పిరికోడు మాత్రం వెళ్ళండి. ఇక్కడ మాత్రం పేపర్ పుల్ మాట. రోజు నేను ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి తగలాడు. ప్రజలు నేను ఎన్నుకున్నది ఊరి మీద తిరగడానికి కాదు. నేను నియోజకవర్గ సమస్యలో అసెంబ్లీలో పోరాటం చేస్తామని వాటిపైన. పైగా ప్రతిపక్ష నేతగా నీకు నువ్వే ప్రకటించేసుకున్నావు కదా. పోనీ అలాగైనా సరే వెళ్ళి తగలాడు. వెళ్ళి రాష్ట్ర సమస్యలపైన పోరాటం చెయ్యి, మాట్లాడు. నేను ఎవడో కొట్టాడు అక్కడ అసెంబ్లీలోనే, నేను ఎవడో కొట్టాడు అలాగని చెప్పేసి నేను ఎవడో బూతులు తిట్టడు. ఏ తెలుగుదేశం నాయకుడు కానీ, మంత్రులు కానీ ఎవరో కూడా నేను అసెంబ్లీలో ఒక్క బూతు పదం మాట్లాడరు. నన్ను డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. నీ ప్రభుత్వంలో అనుకుంటున్నావు ఏంటి? నీ హయాంలో అయితే మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించేసావు. అందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కనే సభలో ఉంచి 30 ఏట దాడి చేయించావు. అప్పుడు అలా జరగదు.